హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన హైదరాబాద్లోనే దాదాపు 1000 సంవత్సరాలు పురాతనమైనటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందని మీకు తెలుసా? అవును, నేను చెప్తున్నది ఇస్కాన్ టెంపుల్ గురించే. దీనినే ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10లో మనకు దర్శనమిస్తుంది. ఈ టెంపుల్లో చాలా ప్రత్యేకతలైతే ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు. ఈ స్వామివారు ఇక్కడ దాదాపుగా 1000 సంవత్సరాల కంటే పూర్వమే ఇక్కడ వెలిసినట్టు చరిత్ర చెబుతుంది. మనం ఈ టెంపుల్ ప్రెమిసెస్లోకి ఎంటర్ అవ్వగానే చాలా పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవుతాము. ఇలా ముందుకు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో స్వామివారి యొక్క గోశాల అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారితో పాటు అత్యంత అరుదుగా దర్శనమిచ్చేటువంటి శ్రీ జలగర్భ నారాయణ స్వామి యొక్క శాలిగ్రామం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. వీరితో పాటు ఇక్కడ శ్రీ రాధా గోవిందుల వారు పరమేశ్వరుడు ఇక్కడ శ్రీ పాంచజన్యేశ్వర స్వామిగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఆవిర్భవించారు. వీరితో పాటు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారు చతుర్భుజ జప ఆంజనేయ స్వామి వారిగా దర్శనమిస్తారు. ఈ టెంపుల్లో ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నందువలనే ఇస్కాన్ వారు ఈ టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు. మనం ఆలయంలోకి ప్రవేశించే ముందే అద్భుతమైన గోపురం మనకు దర్శనమిస్తుంది. ఈ గోపురానికి 2 వైపులా వైకుంఠ ద్వారపాలకులైన జగ విజయులు దర్శనమిస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇలా మనము ప్రదక్షిణ మార్గంలో శ్రీకృష్ణుడు బోధించిన మాటలను చూడవచ్చు. ఇలాగే ముందుకు వెళ్తే శ్రీ స్వామివారి యొక్క బంగారు గోపురం మనకు మెరుస్తూ దర్శనమిస్తుంది. దాని పక్కనే మనకు శ్రీ శిలా ప్రభుపాదుల వారి చిత్రం కూడా కనబడుతుంది. ఈ టెంపుల్ వెనుక భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఉద్భవశిల దర్శనమిస్తుంది. ఇలాగే ముందుకు వెళ్తే శ్రీ పాంచజన్యేశ్వర స్వామి, శ్రీ రాధా గోవిందుల వారి దర్శనం కూడా లభిస్తుంది. నిజంగా ఈ టెంపుల్ ఇస్కాన్ వారు చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ఇక్కడ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్వామివారి భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. హాలిడేస్లో మరియు ప్రత్యేకమైన పండగ సమయాలలో ఈ టెంపుల్కి చాలా మంది భక్తులు వస్తారు. మరి మీరు ఈ టెంపుల్కి వెళ్ళారా? వెళ్తే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. హరే కృష్ణ.